నమస్కారం. ఈరోజు మనం అందరి దృష్టిని బాగా ఆకర్షిస్తున్న సినిమా 'కుబేరా' గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. ముఖ్యంగా ఆ మధ్య వచ్చిన 'ట్రాన్స్ ఆఫ్ కుబేర' ప్రచార చిత్రం గురించి రెండు మంచి విశ్లేషణలు మన దగ్గరున్నాయి. అవును. వాటి ఆధారంగా అసలు ఈ సినిమా ఏం చెప్పబోతోంది, ఆ ప్రపంచం ఎలా ఉండబోతోంది, ఇంకా శేఖర్ కమ్ముల గారి మార్పు, నటీనటుల విషయాలు ఇవన్నీ కొంచెం వివరంగా చూద్దాం. తప్పకుండా. అంటే ముందే ఒక టీజర్ వచ్చింది. అందులో అసలు డైలాగ్స్ లేవు. అప్పుడే క్యూరియాసిటీ పెంచారు. నిజమే. ఇప్పుడు ఈ ట్రాన్స్ ప్రచార చిత్రం చూస్తే ఇంకేదో లోతైన విషయముందనిపిస్తోంది. దీన్ని కొంచెం విశ్లేషిద్దాం. సరేనా? సరే. ఓకే. ఒక విశ్లేషణలో ఏమంటున్నారంటే, ఈ ప్రచార చిత్రం మనల్ని డబ్బు, ఆ అధికారం చుట్టూ తిరిగే ఒక డార్క్ వరల్డ్లోకి తీసుకెళ్తుందని. అక్కడ మంచి, చెడు మధ్య పెద్ద తేడా ఉండదట. హ్మ్. మామూలుగా ప్రేమ కథలు తీసే శేఖర్ కమ్ముల గారు ఇలాంటి కథతో రావటంపై ఆ విశ్లేషణలు ఏమంటున్నాయి? ఆయన స్టైల్ ఎలా మారబోతోంది? నిజమే. అది చాలా ఆసక్తికరమైన పాయింట్. రెండు విశ్లేషణల్లోనూ ఇదే చెప్పారు. అంటే ఇది ఆయన రెగ్యులర్ శైలికి పూర్తి భిన్నమని. ఓ. అత్యాశ, అధికారం, ఆశయం ఇవే మెయిన్ థీమ్స్గా ఉంటాయని కూడా సూచిస్తున్నారు. ఈ ఈ కాంప్లెక్స్ వరల్డ్లో ధనుష్, నాగార్జున లాంటి స్టార్స్ని కమ్ములెలా చూపించబోతున్నారనేది ఇంట్రెస్టింగ్గా మారిందని రాశారు. అంటే జానర్ మార్పు మాత్రమే కాదన్నమాట. కాదు కాదు, కథ చెప్పే విధానంలో కూడా ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఓకే ఓకే. మరి నటన గురించి యాక్టింగ్కి కూడా మంచి స్కోప్ ఉన్నట్టుంది కదా? ఖచ్చితంగా. ధనుష్, నాగార్జునుల మధ్య సీన్స్ చాలా ఇంటెన్స్గా ఉంటాయని, వాళ్ల నటన హైలైట్ అవుతుందని రెండు కథనాలు మెన్షన్ చేశాయి. అవును. ముఖ్యంగా ధనుష్ పాత్ర అంటే ఒక మామూలు ఏమీ లేని వ్యక్తి నుంచి సిస్టమ్నే క్వశ్చన్ చేసే స్థాయికి ఎలా వెళ్తాడు అన్న జర్నీ అది కీలకమంటున్నారు. అవును. ఆ ట్రాన్స్ఫర్మేషన్ పాయింట్ని బాగా హైలైట్ చేశారు. మరి జిమ్ సార్ పాత్ర గురించి కూడా చెప్పారు కదా? అవును. జిమ్ సర్ పాత్ర గురించి ఏం చెబుతున్నారు? ఆయనే ఒక పవర్ఫుల్, క్రూరమైన పారిశ్రామికవేత్తగా చూపించారట. సినిమాలోని ఆ టెన్షన్, ఆ హై రిస్క్ వాతావరణం క్రియేట్ చేయడంలో ఈ పాత్ర చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు. అతని వాయిస్ ఓవర్ కూడా, అంటే అధికారం కోసం మనుషులు ఎంత దూరమైనా వెళ్తారనే సినిమా కోర్ ఐడియాని రిఫ్లెక్ట్ చేస్తుందని ఒక అనాలిసిస్లో ఉంది. రైట్. కథనానికి బలం చేకూర్చే ఎలిమెంట్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇక మ్యూజిక్. దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీతం. నాది నాది పాట. రచన నందకిషోర్, గానం ధనుష్, హేమచంద్ర వేదల. ఆ పాట గురించి కూడా పాజిటివ్గా రాశారు. చాలా థ్రిల్లింగ్గా ఉందట. అవును. సినిమాలోని అడ్రినలిన్ నిండిన నాటకీయతకు పర్ఫెక్ట్గా సూట్ అయిందని కూడా అన్నారు. ఆ ట్రాన్స్ ఫీల్ని మ్యూజిక్ ఎలా పెంచుతుందని విశ్లేషించారు. కరెక్ట్. బహుశా అందుకే ఆ ట్రాన్స్ అనే పేరు వాడారేమో అనిపిస్తోంది నాకు కూడా. ఏమో. విశ్లేషణలు చెప్పేదాన్ని బట్టి చూస్తే విజువల్స్, యాక్టర్స్ అంటే రష్మిక, జిమ్సర్బ్తో సహా అందరి ఎక్స్ప్రెషన్స్లోని ఇంటెన్సిటీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ కలిపి ఆడియన్స్ని ఒక ట్రాన్స్ లాంటి స్థితిలోకి తీసుకెళ్లి ఆ ప్రపంచంలో ఇన్వాల్వ్ అయ్యేలా. అవును, ఆ సంక్లిష్ట ప్రపంచంలో లీనమయ్యేలా చేయడమే వాళ్ల టార్గెట్ అనిపిస్తోంది. ఇంకా చివర్లో ధనుష్, నాగార్జున మధ్య ఒక ఫేస్ ఆఫ్ లాంటిది చూపించారు కదా? అవునవును. దాని ద్వారా ఇది కేవలం యాక్షన్ మాత్రమే కాదు, ఇందులో ఫిలసాఫికల్ యాంగిల్స్, కొన్ని హిడెన్ సీక్రెట్స్ కూడా ఉన్నాయని సూచిస్తూ ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని చూసినట్టు అనిపిస్తోంది. ఓకే. అంటే ఇది పైకి కనిపించేంత సింపుల్ యాక్షన్ డ్రామా కాదనమాట. అస్సలు కాదు. డబ్బు, అధికారం చుట్టూ తిరిగే కథలో వేరువేరు పాత్రల ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్, వాళ్ల మోరల్ డైలెమాస్ వీటిని కూడా బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టున్నారు. సరిగ్గా చెప్పారు. శేఖర్ కమ్ముల తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి ఇంటెన్సిటీ, మారల్ కాంప్లెక్సిటీ మీద ఫోకస్ పెట్టి ఆడియన్స్లో క్యూరియాసిటీ పెంచడానికి కావాలనే చేసిన ప్రయత్నమిది అనిపిస్తోందని ఆ కథనాల సారాంశం. రైట్. సరే, ఓవరాల్గా చూస్తే ఈ కుబేర ప్రచార చిత్రంపై వచ్చిన విశ్లేషణలు ఏం చెప్తున్నాయంటే, ఇదొక ఇంటెన్స్ డార్క్ వరల్డ్, పవర్, మనీ చుట్టూ తిరిగే కథ. అవును. శేఖర్ కమ్ముల గారి కెరియర్లో ఇది డెఫినెట్గా ఒక మేజర్ షిఫ్ట్. ఖచ్చితంగా. ధనుష్, నాగార్జున ఇద్దరు చాలా కొత్త రకమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. వాళ్ల నటన కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. డిఎస్పీ మ్యూజిక్ లాంటి టెక్నికల్ అంశాలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని తెలుస్తోంది. అవును. మెయిన్గా అంబిషన్, గ్రీడ్, మారల్ వాల్యూస్ ఎలా దెబ్బతింటాయో చూపించే ప్రయత్నం. అది ఆసక్తికరమైన పాత్రల ద్వారా. ఏదో రహస్యం దాస్తున్నట్టు అనిపించే పాత్రలు, వాటి ద్వారా కథ నడుస్తోందని అర్థమవుతోంది. రైట్. ముగించే ముందు ఒక్క విషయం, ఆలోచించాల్సిన పాయింట్ చెప్పండి. ధనుష్ పాత్ర ఒక సాధారణ స్థితి నుంచి
సిస్టమ్నే ప్రశ్నించే స్థాయికి ఎదగడం ఒక విశ్లేషణ బాగా హైలైట్ చేసింది. అవును. మరోవైపు నాగార్జున ఏమో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా, జిమ్ సర్బేమో పవర్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్గా. వీళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పవర్ సెంటర్స్లా కనిపిస్తున్నారు. నిజమే. మరి ధనుష్ పాత్ర యొక్క ఈ ఎదుగుదల ఈ సినిమా వరల్డ్లో ఉన్న పవర్ స్ట్రక్చర్స్ని, మొరాలిటీపై ఉన్న మన రెగ్యులర్ ఐడియాస్ని ఎలా ఛాలెంజ్ చేయగలదో అని ఆలోచించవచ్చు కదా. దీని గురించి ప్రేక్షకులు ఆలోచించే ఆస్కారం ఉంది.